ఉపనయనం అనే పదానికి నిఘంటువులు, మన ప్రాచీన సంస్కృత నిఘంటువులు చెప్పే అర్థం ఏమిటంటే అధ్యయనార్థం ఆచార్యస్య ఉపసమీపే నీయతే ఇతి అస్య కర్మణ అని ఒక పెద్ద వ్యుత్పత్తి ఉంటుంది. దానికి చదువుకోవడం కోసం గురువు వద్దకు చేర్చడము అనేది ఉపనయనంతో ప్రారంభమవుతుంది. అంటే స్కూల్లో చేర్చడం వంటిది. ఉపనయనం లేకుండా మనకు ప్రాచీన కాలంలో వేద విద్య బోధించరు కదండి. నేటి రోజుల్లో కూడా బోధించరు, కానీ లౌకిక విద్యలు నేర్పించేస్తూ ఉంటారు. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. మామూలు స్కూలుకి పంపించడం అది. కానీ ఇప్పటికీ కూడా మీరు సాంప్రదాయ కుటుంబాల్లో చూడండి, ఉపనయనం 7వ ఏట చేస్తారు. గర్భాష్టమం అంటారు. గర్భాష్టమం అంటే గర్భంలో పడినప్పటి నుండి 8వ ఏట అని అర్థం. అంటే గర్భంలో పడ్డప్పటి నుండే లెక్క వేసుకుంటారు. లెక్క తెలుస్తుందండి అలాగా? అంతేనండి. ఇప్పుడు 9వ నెల పుడతాడు అబ్బాయి. ఆ 9 నెలలు లెక్క వేసేస్తారు. వేసేసి 9 నెలలను మనం 7 సంవత్సరాలకు మనం కలుపుకున్నప్పుడు గర్భాష్టమం అవుతుంది. గర్భంలో పడ్డప్పటి నుండి 8వ ఏట ఉపనయనం చేయాలి అని. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటి? 7వ ఏట అంటే జన్మతః 7వ ఏట ఉపనయనం చేయాలి. జన్మతః 7వ ఏట అభ్యాసం, అధ్యయనం, స్టడీ ఇది ప్రారంభించాలి అని అర్థం. దీనికోసం చేసేది ఉపనయనం అండి. గురువు వద్దకు తీసుకెళ్ళడం, గురువు వద్దకు తీసుకెళ్ళి మనం విద్యాలయంలో పాఠశాలలో చేర్పించాలి అని అంటే కనుక ఉపనయనం అనే కర్మ జరిగి ఉండాలి. సంస్కారం అంటారండి దీన్ని. షోడశ సంస్కారాల్లో ఉపనయనం ఒకటి. సంస్కారం అంటే ఏమిటండి? రిఫైన్డ్ ఆయిల్ అంటూ ఉంటారు మన వాళ్ళు. అంటే ఏమిటంటే సంస్కరించబడిన నూనె. ఆ విధంగా సంస్కారము అని అంటే రిఫైన్ చేయుట, మనిషిని సంస్కరించడము అంటే కనుక బాగు చేయుట. ఉదాహరణకు ఇల్లు తొడవడం అన్నారు మీరు ఇందాక. ఇల్లు తొడవడాన్ని గృహ సంస్కారం అంటాం మనం. ఆ విధంగా మనిషికి చేసేటటువంటి అనేక సంస్కారాల్లో ఉపనయనం ఒకటి. అధ్యయనానికి ముందు చేయాలి. ఉపనయనం చేసిన తరువాత అధ్యయనం ప్రారంభించాలి. పూర్వకాలంలో రాముడైనా, కృష్ణుడైనా, మహర్షులైనా ఎవ్వరైనా కూడా సముచిత వయస్సులో, మన వేదాల్లో చెప్పబడినటువంటి వయస్సులో ఉపనయనం చేసి చక్కగా గురువు వద్ద విద్యాభ్యాసంలో పెట్టేవారండి. నేటి రోజుల్లోనండి 2 కారణాలతో ఉపనయనాలు చేస్తున్నారు. మొట్టమొదటిది, రేపు పెళ్ళనగా ఈరోజు ఉపనయనం. ఎంత దారుణమో చూడండి. అంటే పెళ్లి కోసం ఉపనయనం అయిపోయింది. ఇంకొకటి, పాపం దురదృష్టవశాత్తు తల్లో తండ్రో చిన్న వయసులోనో లేకపోతే కొంత పెద్ద వయసులోనో వాళ్ళు ఉపనయనం చేయక కాలం చేశారనుకోండి, ఆ ముందు వీళ్ళు ఏదో ఉపనయనం చేసి కర్మ చేయించడం. ఈ విధంగా ఏ విధంగా అయితే మన సంస్కృతిలో భగవద్గీత అనేది చావు ఇంట్లోనే చదువుతారు, చావు ఇంట్లోనే వింటారు అని అలవాటైపోయిందో, ఉపనయనం కూడా దురదృష్టవశాత్తు అలా అయిపోయిందండి. చాలా తప్పు. మీరు వేదమే నేర్పించక్కర్లేదు. వేదం నేర్పిస్తేనే కదండి మా వాడికి మేము ఉపనయనం చేయాలి. మేమేమీ వేదం నేర్పించటం లేదే, మా వాడిని ఇంజనీర్ చేద్దాం అనుకుంటున్నాం, డాక్టర్ చేద్దాం అనుకుంటున్నాం అంటే చేయండి. కానీ ఉపనయనం ద్వారా మీ అబ్బాయి ఎంత గొప్పగా తయారవుతాడు అని అంటే కనుక ఉపనయనం చేసిన తర్వాత చెవులు కుట్టిస్తారు ఉపనయనంలో భాగంగా. ఈ చెవులు కుట్టించడం అనేది చెవుల్లో ఉండేటటువంటి ఒక నాడి, అది మెదడుకు సంబంధించినది ఉంటుందండి. దానివల్ల మెదడు శక్తి పెరుగుతుంది. బాగా మెదడు శక్తి ఉన్నవాళ్ళు అనుకోండి, కొంతమందికి బాగా మంచి బ్రెయిన్, వాడి బ్రెయిన్ సూపర్ రా అంటుంటారు. అలాంటి వాళ్లకు ఈ చెవులకు పెట్టుకునేటటువంటి పోగులు అనేవి విచక్షణనిస్తాయి. చాలా మందికి మేధాశక్తి ఉంటుంది, ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. రావణాసురుడితో అదే సమస్య. రావణాసురుడు అపార మేధావి, విచక్షణ వివేకము లేవు. ఏది ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలియదు. టెక్నాలజీని ఉగ్రవాదులు వాడతారు, శాస్త్రవేత్తలు వాడతారు. ఇద్దరికీ కూడా ఆ మేధాశక్తి ఉంటుంది. కానీ దేనిని మనం మంచికి వాడుతున్నామో, దేనికి వాడాలి అనేది విచక్షణ అంటారు అన్నమాట. ఆ విధంగా ఉపనయనంలో చెవులు కుట్టించడం వల్ల విచక్షణ వస్తుంది, మేధాశక్తి పెరుగుతుంది.
చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి వటువులో. అంటే వటువు అని అంటే అబ్బాయిలో వస్తాయి. అంతేకాదండి, ఉపనయనంలో పాలాశ కర్మ అని ఒకటి చేస్తారు. ఓహో. పాలాశ దండం అని ఇస్తారు అసలు మామూలుగా. పాలాశం అంటే మోదుగ, పలాశ వృక్షము అంటే మోదుగ చెట్టు అండి. మోదుగ చెట్టును తెలంగాణ ప్రాంతంలో గోగి చెట్టు అంటారట. ఓహో. ఎర్రటి పువ్వులు వస్తాయి, చాలా అందంగా ఉంటుందండి. ఆ మోదుగ చెట్టుకు ఋగ్వేదంలో బ్రహ్మవృక్షము అని పేరు. ఓహో. బ్రహ్మవృక్ష పలాశత్వం శ్రద్ధా మే ఏధాంచ దేహి మే వృక్షాధిప నమస్తేస్తు అత్రత్వం సన్నిధౌ భవ అని ఉంటుందండి. పలాశ వృక్షాన్ని, మోదుగ చెట్టును ఓ బ్రహ్మవృక్షమా అని సంబోధన ఋగ్వేదంలో ఉంటుంది. త్వం నువ్వు బ్రహ్మవృక్షానివి, శ్రద్ధను మరియు మేధను నాకు ప్రసాదించు అని ప్రార్థించే మేధాసూక్తం ఇది. ఆ విధంగా మోదుగ చెట్టు మనకు మేధాశక్తిని అందిస్తుందండి. బ్రహ్మవృక్షము అని చెప్పబడింది. మేధయైనా శ్రద్ధయైనా బ్రెయిన్ మీద, మెదడు మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి చక్కగా అక్కడ మనకేం చెబుతూ ఉన్నారు, ఉపనయనంలో పాలాశదండము అనేది ఇస్తారు. పాలాశదండాన్ని ధరిస్తాడు, పచ్చటి ఆకులతో ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అలాగే దర్భ త్రాడు ఒకటి కడతారు, పంచశిఖలు అని చెప్పేసి పెడతారండి. ఏది కూడా మన వాళ్ళు ఉత్తినే చేయరండి. సనాతన ధర్మంలో మూఢనమ్మకానికి స్థానం లేదు, దృష్టిలో పెట్టుకోవాలి. మాతృభిక్ష అని గొప్ప కార్యక్రమం ఉంటుంది. అవును, భిక్ష. మాతృభిక్ష, తల్లి భిక్ష వేస్తుంది మొట్టమొదట. పురాతన కాలంలో మనకి ఎలా ఉండేదంటే, ఉపనయనం చేసిన తర్వాత గురుకులంలో చేర్పించేయాలి. గురుకులంలో విద్యార్థి ఎలా చదువుకోవాలంటే, వాడికి అక్కడ చక్కగా ఒక వంటశాల, కార్పొరేట్ స్టైల్లో వంట వాళ్ళు, మెను ఇవే ఉండవండి. ఏ రోజుకు ఆ రోజు ఈ విద్యార్థి ఊరంతా కూడా గురువు ఆజ్ఞతో భిక్ష చేసి, భిక్షాటన చేసి తెచ్చుకుంటాడు ఆహారం. ఆ ఆహారాన్ని గురువుకు సమర్పిస్తాడు. గురువు భార్య కొంత తీసుకున్న తరువాత చక్కగా విద్యార్థులందరికీ కూడా వాళ్ళు ఆ యొక్క ఆహారాన్ని పెడతారన్నమాట. ఆ విధంగా భిక్షాటన ద్వారా విద్యార్థులు చదువుకునేవారు. ఇది అందరూ చేసేవారు. ఇది కేవలం ఏదో పేద విద్యార్థులు వాళ్ళు వీళ్ళని కాదు. మహారాజుల పిల్లల్ని ఒకవేళ గురుకులంలో చేర్చినా ఇదే విధానం, ప్రోటోకాల్ ఇదే. వాళ్ళు భిక్షాటన ద్వారానే వాళ్ళు చక్కగా వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకోవాలి, దాంతోనే తినాలి. ఇది ఎందుకు అనంటే కనుక ఆహారం యొక్క కష్టం వాడికి అర్థమవుతుంది. ఆహార ఉత్పత్తి ఎంత కష్టమో వాడికి తెలుస్తుంది. నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోవడము అనంటే బాధ్యత వస్తుంది అన్నమాట. అంటే శుభ్రంగా వాడికి పంచభక్ష ప్రమాణాలు వండి పెట్టేస్తే విలువ తెలియదు, రుచి మరిగిపోతాడండి. విద్యార్థికి ఉండవలసిన కొన్ని లక్షణాల్లో అటండి, ఆకలి ఉండొచ్చు కానీ రుచి జ్ఞానం ఉండకూడదు. అంటే ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది ఉప్పగా ఉంది, ఇదే అస్సలు విద్యార్థి దశలో ఉండకూడదని శాస్త్రం చెబుతుంది. అలాగే నిద్ర, వాడికి నేను పగలు నిద్రపోవడం మన ప్రాచీన సాంప్రదాయంలో విద్యార్థులకు నిషేధం. పగటిపూట అస్సలు నిద్రపోకూడదు, దోషం అది. అది ఉపనయనంలోనే చెబుతారండి. దివామా స్వాప్సీహి అని ఆదేశం వస్తుంది. గురువు చెబుతాడు ఉపనయనం చేసినప్పుడు విద్యార్థి ధర్మాలు బోధిస్తూ ఏమి చేయకూడదో చెబుతారు. అందులో పగలు నిద్రపోకూడదు అనేది ముఖ్యమైనది. అద్భుతం. ఓహో. అది మనకి మంత్రోక్తంగా ఉంటుందండి. దివామా స్వాప్సీహి అని ఉంటుంది. ఐ థింక్ ఇప్పుడు పెళ్లిళ్ళలో ఎలా అయితే ఆ మంత్రానికి దాని అచ్చమైన వాడుక భాషలో అర్థాలు చెప్తున్నారో, ఉపనయనానికి కూడా ఐ థింక్ ఆ మంత్రానికి అర్థం చెప్పడం చాలా అవసరమేమో. చాలా అవసరం అండి. నేను చేయించేవి చెబుతున్నానండి. నేను చేయించే ఉపనయనాల్లో స్పష్టంగా వాళ్లకు వినే ఉద్దేశం ఉంటే నేను తప్పకుండా చెబుతున్నానండి. సాధారణంగా అలాంటి ఉపనయనాలకే నేను వెళతాను. మనకేమి ఏదో ఉపనయనం చేయించేసి, పెళ్లి చేయించేసి డబ్బు సంపాదించుకోవాలని లేదు. భగవంతుని అనుగ్రహంతో మనం బాగానే ఉన్నాము. ఎవరైతే సాంప్రదాయబద్ధంగా చేయించుకుంటారో వాళ్ళకు నేను చేయిస్తాను. మనం ఎంతసేపు చేయిస్తే అంతసేపు చేయించుకోవాలి, తొందర పెట్టకూడదు, అయిపోవాలనకూడదు. అది చేయించే వాళ్ళు వేరే ఉంటారు, చేయించుకోవాలి. అందువల్ల ఈ నియమ నిబంధనలన్నీ ఉపనయనంలో చెబుతారండి. నిల్చుని మంచినీళ్ళు తాగకూడదు, ఈ నియమం ఉంటుంది. నిల్చుని మూత్ర విసర్జన చేయకూడదు.
మీరు ఒకసారి గూగుల్లోని మీరు చూశారనుకోండి, చెక్ చేశారనుకోండి, నిల్చుని మంచి నీళ్లు త్రాగడం వల్ల కలిగేటటువంటి దుష్ప్రయోజనాలు అని మీరు ఇంగ్లీష్లో కొడితే మీకు వచ్చేస్తాయి. సైన్స్ కూడా ఆధునికంగా ప్రూవ్ చేసిందండి. నించుని మంచినీళ్లు త్రాగితే ఎవరికైనా కూడా దోషం అది. నేరుగా మూత్రపిండాలకు నీరు చేరడం వల్ల ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది అని నేను తాజాగా కూడా అనేక వార్తల్లో చదవడం జరిగింది. కూర్చుని తాగడం అనేది కూర్చునే మంచినీరు త్రాగాలి అని ఎవరైనా సరేనండి. ముఖ్యంగా విద్యార్థులకు, మగపిల్లలకు ఇది ఎక్కువగా చెప్పారండి. కానీ మీకు విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి మనం. ఎవరైనా అంటే ఇది మూఢనమ్మకంగా నేను మాట్లాడటం లేదు, జస్ట్ కూర్చుని మంచినీళ్ళు తాగడం అనేది ఒక విషయం గుర్తొచ్చింది బాగా చెప్తున్నాను. ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మినా ఏదైనా చేస్తే ఒక సెకండ్ కూర్చుని 2 మంచినీళ్ళు తాగి వెళ్ళరా అంటారు. అవునండి. నుంచి తాగరా అని చెప్పలేదు. అద్భుతమైనటువంటి ఉపమానాన్ని మీరు తీసుకొచ్చారు. అంతేనండి. అంటే కూర్చుని త్రాగు అని చెబుతారండి. అది మనకి అలవాట్లో వచ్చేసింది. కానీ తాజాగా దాన్ని 2 త్రాగడము, విసర్జించడము, ఈ 2 కూర్చునే చేయాలి అనేది శాస్త్ర వాక్యం అండి. ఇవి 2 నువ్వు చేయకు అని ఉపనయనంలో బోధిస్తారు. అలాగే నువ్వు భిక్షాటనతోనే జీవించు అని కూడా చెబుతారండి. అది సరే, అది నేటి రోజుల్లో సాధ్యపడటం లేదు. కానీ వేద పాఠశాలల్లో అలాగే ఉంటుందండి. వేద పాఠశాలలో పంచభక్ష పరమాన్నాలు ఇప్పుడు పెట్టరండి, ఆశ్రమ భోజనమే పెడతారు. ఎందుకంటే వాళ్లకు రుచుల మీద వ్యామోహం వెళ్ళకూడదు. నేను ఇందాక చెప్పాను చూసారా, రుచి, నిద్ర, మూడవది దేహ సౌందర్యం మీద కూడా వాళ్లకు వ్యామోహం ఉండకూడదు విద్యార్థి దశలో. అందుకే మీరు చూసుకుంటే పెళ్లిలో స్నాతకం అని చేస్తారండి. స్నాతకంలో మొట్టమొదటిగా వాడికి అలంకారం వస్తుంది. అప్పటిదాకా అసలు అలంకారం ఉండదండి అబ్బాయికి. అసలు ఎంత గొప్ప విషయం అండి నిజంగాను. చదువుకునే వయసులోనే ఈ అందం అంటూ పరిగెడితే ఇంకంతేనండి. ఎవరిని ఇంప్రెస్ చేయాలి, ఎవరికి అందంగా అసలు అద్దం చూసుకోవడం దోషం అన్నారు. ఎందుకంటే ఇవన్నీ అందం సంబంధమైనవండి. అద్భుతం. అద్దం చూసుకోరు బ్రహ్మచారులు, శిష్టుల ఇళ్లలో ఎప్పటికీ కూడా అద్దం చూసుకోవడం అనేది వాళ్ళకు నిషేధం. పిల్లవాడు అద్దం చూస్తే పెద్దవాళ్ళు తిడతారండి. ఏరా నీకు అందం మీద, సౌందర్యం మీద మోజు వస్తుందా అంటారు. ఆ విధంగా పూర్తిగా దేహ సౌందర్యానికి దూరంగా ఉండాలి. స్నాతకంలో వస్తుందండి. అదే అంటున్నాను, ఫస్ట్ టైం చక్కగా అంత రెడీ అవ్వడం అనేది అదొక అపురూపం ఉంటుంది, చాలా అపురూపం. అందుకే దాన్ని వేడుకగా చేస్తారు. స్నాతకంలో అద్దం వస్తుంది, కళ్ళకు కాటుక, బొట్టు, గంధం, సుగంధ ద్రవ్యాలు. కానీ ఇప్పుడు దురదృష్టం అండి, కలియుగంలో ఎలా అయిపోయిందో చెప్పంటారా? పెళ్ళయిన వాడు సెంటు కొట్టుకుంటే నీకెందుకు రా సెంటు అంటున్నారు. పెళ్లి కానివాడు వాడికంటే పెళ్లి కాలేదు కాబట్టి వాడు ఎవరన్నా ఇంప్రెస్ చేయాలి, నీకెందుకు సెంటు అంటే అయిపోయింది మొత్తం. అంతేనా? కలియుగ లక్షణాల్లో 1 3 అవుతుంది, 3 1 అవుతుంది అంటారు. అదే విధంగానండి, ఈ విధంగా ఇది చేయాల్సింది ఇదైపోయి ఇది చేయాల్సింది ఇది అవడం అండి. బ్రహ్మచారి, సన్యాసి, అలాగే పూర్వ సువాసనులకు చాలా నియమాలు సమానంగా ఉంటాయి. అందులో సుగంధ ద్రవ్యాలు ఒకటి. సుగంధ ద్రవ్యాలు బ్రహ్మచారి విద్యార్థి దశలో వాడకూడదు అసలు. నేను మా ఇంట్లో పిల్లలకి అదే చెప్తానండి. స్కూళ్ళకి, కాలేజ్కి వెళ్తే మీకెందుకు ఆ లిప్స్టిక్లు, ఆ హెయిర్ కలర్లు ఎందుకు, రకరకాల హెయిర్ స్టైర్లు ఎందుకు, చదువుకునేటప్పుడు వెళ్ళేప్పుడు ఒక కొబ్బరి నుండి రాసుకుపోకండి, 4 అల్లికలు అయితే వేసుకుని జుట్టు విరబోసుకుని వెళ్ళకుండా అల్లికలు వేసుకుని చక్కగా బొట్టు పెట్టుకుని మేము కాటిగా అనేవాళ్ళం, మీరు కాజల్ అంటున్నారు. ఇప్పుడు లిప్స్టిక్లు అవి అక్కర్లేదమ్మా చదువుకునే పిల్లలకి. సరే ఒక ఫంక్షన్కి వెళుతున్నాం, ఇప్పుడు రెడీ అయ్యి వెళ్ళాలంటే అది వేరు. కానీ రోజు చదువుకునే స్కూల్కో, కాలేజ్కో ఎందుకు ప్రస్తావన చేశారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. తప్పకుండా అండి. పూర్వకాలంలో తాంబూలం అని ఉండేదండి, అంటే ఇప్పటికీ ఉంది. తాంబూలం మీరు పల్లెటూళ్ళలో చూస్తే బామ్మలు తాంబూలం వేసుకుంటారు. తాంబూలం పూర్తిగా నమిలిన తర్వాత వాళ్ళ నోరు చూడండి ఒకసారి, ఎర్రగా ఉంటుంది. వాళ్ళ పెదవులు కూడా ఎర్రగా ఉంటాయి. తాంబూలం వల్ల వాళ్ళ పెదవులు, నోరు ఎర్రబడతాయి. ఈ తాంబూలాన్ని పెళ్లి కాని వాళ్లకు నిషేధం అన్నారు. ఎందుకంటే తాంబూలం కూడా మీకు భోగాల్లో ఒకటి, అంటే భోగాలు అని అంటే లగ్జరీస్ లో ఒకటి. ఆ రకంగా మనం చూసినప్పుడు లిప్స్టిక్ అనేది పెళ్లి కాని అమ్మాయిలకు వర్తించదండి. అది కూడా దోషమే. మనం చెప్పామనుకోండి, అది వేరే రకంగా వెళుతుంది అన్నమాట అండి. ఉపనయనం గురించి మనం చెప్పాలి అని అంటే ఈ విధంగా ఉంటుందండి. దురదృష్టవశాత్తు భ్రష్టు పడుతూ రేపు పెళ్ళంటే ఈ రోజు ఉపనయనం, 24 ఏళ్ల వాడు అప్పటిదాకా గాయత్రి జపం చేసి ఉండడు. ఏమండి, వాడికి ఏమాత్రము కూడా ముఖంలో కళ ఉండదు. వాడికి ఉపనయనం చేస్తే
అసలు వాడిని వటువుగా చూడడానికి నవ్వుతారండి. అవును. అదే మీరు 8 ఏళ్ల పిల్లవాడిని ఉపనయనం చేయండి, ఎంత రాయల్ ఫ్యామిలీ అయినా కూడా పంచశిఖలు ఇష్టపడి పెట్టించుకుంటారండి. నేను చాలామందిని చూశాను, 5 శిఖలు పెడతారు, బొట్టు, గుండు, దండం. అవన్నీ చూసినప్పుడు అండి ఆ వటువు చాలా ముద్దుగా బాలబ్రహ్మచారి, బాలబ్రహ్మదేవుడు అని చెప్పేసి బామ్మలు, తల్లి అందరూ ముద్దాడతారండి. మరి ఇంకా 24 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత రేపు పెళ్ళనగా పెళ్లి కోసం ఇవాళ నువ్వు ఉపనయనం లాంఛనప్రాయంగా చేసుకుంటున్నావు అని అంటే ఉపనయనం యొక్క గొప్పదనం నీకు తెలియదు. ఎలాగో పాపం పిల్లలకి తెలియదండి, తల్లిదండ్రులకు తెలియనటువంటి పరిస్థితి. మా వాళ్ళలో చాలామంది ఉన్నారండి, ఇప్పటిదాకా ఉపనయనం చేయలేదు, అడిగితే పెళ్లికి ముందు చేస్తూ ఉంటారు. ఇంకా పెళ్లికి ముందు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అంటే పెళ్లి కోసం చేసుకుంటున్నారు వాడు. కానీ అండి ఎంత అవకాశం ఉండి కూడా ఉపయోగించుకోవటం లేదంటే, ఉదాహరణకు మీకు చాలా ఆకలిగా ఉందండి, చాలా ఆకలిగా ఉంటే పక్క గదిలో ఒక ఆయన ఏం చేశాడంటే, లేదా మీ అమ్మగారు ఏం చేశారంటే వేడివేడిగా పంచభక్ష ప్రమాణాలు వడ్డించి పెట్టారు. మీకు అక్కడ ఉన్న విషయం మీకు తెలియదు, కానీ అక్కడ సిద్ధంగా ఉంది. మీకు ఇక్కడ ఆకలితో మీరు అలమటిస్తూ ఉన్నారు. ఏమిటి, ఎక్కడి నుంచి మనం ఆహారాన్ని పొందుదాము, ఎక్కడి నుంచి తెప్పించుకుందాం, లేకపోతే ఎవరిని అడుగుదాం, లేకపోతే వంట ఆవిడ్ని వంట చేసి పెట్టమ్మా అందామా, నేనే వెళ్ళి వంట చేసుకోవాలా అని చెప్పేసి మీరు తెగ బాధపడిపోతూ ఉంటారు. మీరు నానా కష్టాలు పడి ఏదో మీరు తిన్న తరువాత అక్కడ మీకు మీ అమ్మగారు సిద్ధంగా అన్నం వండి పెట్టింది వేడివేడిగా అని అంటే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఏమిటి నేను ఎంత ఫూల్నా, నేను లోపల ఉండి కూడా ఒక్కసారి అలా గదిలోకి వెళ్ళి అమ్మని అడగలేదే అని మీకు అనిపిస్తుంది. అదే విధంగానండి ఉపనయనంలో చెప్పేటటువంటి బ్రహ్మోపదేశం, గాయత్రి మంత్రం సుస్వరంగా తప్పులు లేకుండా గురుముఖత ఉపదేశం తీసుకుని అక్షర తప్పులు స్వర తప్పులు లేకుండా రోజు గాయత్రి జపం చేసుకుంటే ఏ చదువైనా చదవనివ్వండి, డాక్టరే చదువుతాడో, పోలీసే అవుతాడో, ఇంకోటి అవుతాడో, ఆ గాయత్రి మంత్ర శక్తి మెదడును ఎంత ఉత్తేజపరుస్తుందంటేనండి అది మాటల్లో చెప్పేది కాదండి, అనుభవంతో తెలుస్తుంది. మాకు అనుభవం కాబట్టి అంత గొప్పది అని చెప్పగలుగుతున్నామండి. చాలామంది ఉద్యోగస్తులు ఉపనయనం అయినటువంటి వాళ్ళు సమయం లేదంటారు, చాలా తప్పుడు మాట అండి. గాయత్రి మంత్రం తెలిసి సమయం లేదని భోజనం చేయడం మానేస్తున్నావా, సమయం లేదని స్నానం చేయడం మానేస్తున్నావా, సమయం లేదని గాయత్రి, ఎవరిని మోసం చేసుకుంటున్నావు నువ్వు, ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అంతటి గొప్ప గాయత్రి మంత్రం అనేది సిద్ధాన్నం, సిద్ధంగా వండి పెట్టినటువంటి వడ్డించినటువంటి అన్నం. అలాంటి గాయత్రి మంత్రాన్ని పొందడానికి ఒక అంగం ఉపనయనం, వేద విద్యకు అంగం ఒక ఉపనయనం. అలాంటి ఉపనయనాన్ని మీరు చెప్పినట్లుగా అపరకర్మకో వివాహ కర్మకో పరిమితం చేసి అపహాస్యం చేసి అజ్ఞానంతో వీళ్ళు ఒక మణిని వీళ్ళు కోల్పోతున్నట్లు, ఒక బంగారాన్ని వీళ్ళు కోల్పోతున్నట్లు. నిజం నిజం. ఇందాక మీరు చెప్పినట్టు ఏడో సంవత్సరం కాకపోతే తర్వాత ఎప్పుడు చేసినా ఒకటే అనేది కూడా ఉంది సార్. దీన్ని ఎలా చెప్తారు? అంటే కొంత అవకాశం ఇచ్చారండి. గర్భాష్టమం అన్నాను ఇందాక, అంటే 7 తర్వాత మళ్ళీ బేసి సంఖ్యలో చేస్తారు. 9, 11, 16 వరకు అవకాశం ఉందండి. 16 ఏళ్ల వరకు రకరకాల కారణాలతో ఉపనయనం చేయడానికి అవకాశం ఇచ్చారు. 16 ఏళ్ళు దాటితే ఇంకెప్పుడు చేసినా ఒకటే అని అందరూ చెప్పడం. అలాగని మానేయండి, 16 ఏళ్ళు దాటే కదా ఇంక మీరు పెళ్లిలో చేసుకోండి నేను చెప్పనండి, చెప్పలేమండి. ఇప్పుడు ఒక విధానం అలవాటు అవుతుంది. అంతే కదండి, 16 ఏళ్ళు దాటినా కూడా 17వ ఏటో 18వ ఏటో చేయాలనిపిస్తే చెయ్యండి. అప్పుడైనా వాడు ఏమైనా బాగుపడతాడేమో ఎవరికి తెలుసు. అదే కదండి, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది గాయత్రి మంత్రం. నేటి విద్యా విధానంలో లేనిదే ఆత్మస్థైర్యం కదండి. లేకపోతే ఎంత చదివితే ఫెయిల్ అయిపోయానని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. మీరు గాయత్రి మంత్రం అండి ఏదో సూర్యుడు అనుకుంటారు కొంతమంది ఏమో 5 ముఖాలున్న గాయత్రి మాతది అనుకుంటారు, కొంతమంది మరొక దేవత అనుకుంటారు. గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత ఆత్మ అన్నారు. అంటే సవిత అని అన్నారు. సవిత అంటే సూర్యార్థము, సూర్య అంటే ఆత్మనే. మళ్ళీ మనలో ఉన్నటువంటి ఆత్మను ఉత్తేజపరిచేది గాయత్రి మంత్రం అండి. రోజు గాయత్రి మంత్ర జపం చేసేటటువంటి వాడు, నేను మళ్ళీ చెబుతున్నాను, సుస్వరంగా సుస్పష్టంగా చేసేటటువంటి వాడు 10 చేయండి. రోజుకి 10 సార్లు, 28 సార్లు, 54,
108 మీ అవకాశాన్ని బట్టి చేయండి. వచ్చేటటువంటి శక్తి మాత్రం సామాన్యంగా ఉండదండి. చాలా అద్భుతంగా ఆత్మ ఉద్ధరింపబడుతుంది. ఉద్ధరేదాత్మనాత్మానం మన భగవద్గీతలో చెప్పినట్లుగా ఆత్మను ఆత్మ చేత ఉద్ధరింపజేసుకోవాలంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలని, ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకమా అన్నట్లుగా గాయత్రి మంత్రం అనేది మన ఆత్మను చైతన్యపరిచేది, మన మనస్సును చైతన్యపరిచేది, మన మెదడును చైతన్యపరిచేది. అలాంటి గాయత్రి మంత్రం చెప్పాలంటే అర్హత ఉపనయనం. ఉపనయనంలో మీకు మేధా సంబంధమైనవి చాలా వస్తాయి. నేను ఇందాక మీకు కొన్నే చెప్పాను. పాణిగ్రహణం అనేది ఉపనయనంలో కనిపిస్తుందండి. ఆచార్యుడు శిష్యుడి చేతిని పట్టుకుంటాడు. ఇది చాలా మందికి తెలియదండి. పాణిగ్రహణం నాకు తెలిసి 2 సందర్భాల్లో ఉంటుంది. పెళ్లిలో కూడా ఒకటి పెళ్లి, అంటే ఒకటి పెళ్లి, ఒకటి ఉపనయనం, 2 పెళ్లి. అందుకే సగం పెళ్లి అంటారేమో. అంతే కదండి. అంటే అంటే అంత తంతు ఉంటుంది. ఇప్పుడు ఉపనయనంలో చేసేటటువంటి పాణిగ్రహణం ఉంది చూసారా, సవితాతే హస్తమగ్రభీత మొదలైన మంత్రాలు కొన్ని చెప్తారన్నమాట అండి. చెప్పి ఆ యొక్క చేతిని పట్టుకోవడం ఏదైతే ఉందో, అంటే పెళ్లిలో పట్టుకునేటటువంటిది ఒక సందర్భం చెప్పాను చూసారా, అక్కడేమో భార్యను భర్త పట్టుకుంటాడు, భర్తను భార్య పట్టుకుంటుంది. తద్వారా ఒకరిని ఒకరు ఉద్ధరించుకుంటారు. చెయ్యి ఎవరు పట్టుకోవాలి అని అంటే కనుక ఉద్ధరించేవాడు పట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒకళ్ళు ఊబిలో కూరుకుపోతున్నారు, లేదా లోయలో పడిపోతూ ఉన్నాడు. వాడిని మనం పైకి లాగాలంటే ఏం చేస్తాం చెప్పండి? చేతినిచ్చి పైకి లాగుతాం. ఆ విధంగా ఒక తెలియని అగాధంలో కూరుకుపోయే వాళ్ళని మనం చెయ్యి ఇచ్చి పైకి లాగుతాం మనం. అదే విధంగా గురువు శిష్యుణ్ణి చెయ్యి ఇచ్చి పైకి లాగుతాడు. అంటే విద్య అనేటటువంటి గృహంలోకి తీసుకురావడం అది. అలాగే పెళ్లిలో పాణిగ్రహణం చూసామనుకోండి, భార్య చేతిని భర్త పరిగ్రహిస్తాడు. గొప్ప మంత్రం అండి పెళ్లిలో కూడా. గృభ్ణామి తే సౌభగత్వాజ హస్తం మయాపత్య జరదష్టిర్యథాసహ భగో. ఎంత అద్భుతమైన మంత్రం అంటే అది. నేను నీ క్షేమం కోసం నీ చేతిని పట్టుకుంటున్నాను అని భర్త అంటాడు. మొదటి మాట ఇది. తర్వాత మయాపత్య జరదష్టిర్యథాసహ, నాకు వార్ధక్యం వచ్చేంతవరకు నువ్వు ఈ చేతిని వదిలిపెట్టద్దు. అంటే నీకు క్షేమము అని చెబుతున్నాడు. నువ్వు నన్ను కూడా దయచేసి వదిలిపెట్టద్దు. అంటే విడాకులు అనేది మన సంస్కృతి కాదు. అంటే సకల దేవతల సమక్షంలో అగ్నిహోత్రం దగ్గర అగ్ని సాక్షిగా నువ్వు ఆ విధమైనటువంటి మాట ఇచ్చి మాట తీసుకుని నువ్వు పెళ్లి చేసుకుంటూ ఉన్నావు. కావున ఈ 2 సందర్భాల్లో గొప్ప కారణంతో మనం చేతిని పట్టుకుంటాం. నేడేమైందండి, మాట్లాడితే సెకండ్ ఇస్తారు. నన్ను పలకరించే వాళ్ళు కూడానండి నాకు చాలా బాధేస్తుందండి. ఇంతమంది చూస్తారు ఛానళ్ళు, ఇన్ని విషయాలు చూస్తారండి, కనిపించినప్పుడు సెకండ్ ఇస్తారండి. చక్కగా నమస్కారం చేస్తే వాళ్ళ హోదాలను బట్టి, అంటే వాళ్ళ స్థితిని బట్టి ప్రతి నమస్కారమో ఆశీర్వచనమో చేస్తాం, కానీ సెకండ్ ఇస్తారండి. మీకు ఈ 2 సందర్భాల్లో జరిగే పాణిగ్రహణానికి ముందు చాలా తతంగా ఉంటుందండి. ఉత్తునే పాణిగ్రహణం చేశారు, దానికి ముందు చేతులు కడగడం, చేతులు చాలా శుభ్రం చేస్తారు. శుభ్రం చేసిన తరువాతే పాణిగ్రహణం ఉంటుంది. కానీ మనం ఎక్కడ పెడితే అక్కడ అంటే ఒకరిని ముట్టుకోవడమో ఒకరి చేతిని తీసుకోవడమో నాకు అభ్యంతరం కాదండి. తప్పకుండా నేను కావలస్తే కౌగిలించుకుంటాను, ఆరోగ్యపరంగా. కానీ ఇది మన సంస్కృతి కాదు కదా, పాశ్చాత్య సంస్కృతి. ఈ యొక్క పాణిగ్రహణం అనేది ఉన్నతమైనటువంటి సందర్భాల్లో మన వాళ్ళు చెబితే ఎక్కడ పెడితే అక్కడ మన వాళ్ళు పాణిగ్రహణం చేసేస్తే అలాగా. ఈ విధంగా రండి ఉపనయనంలో గురువు శిష్యుడి చేతిని కూడా తీసుకుంటాడంటే ఉద్ధరించేందుకు తీసుకుంటాడు. నీకు నేను విద్యను నేర్పిస్తాను, విద్యాలయంలోకి రా అని స్వాగతించినట్లు మాటండి. అద్భుతం. ఆ విధంగా ఉపనయనంలో గొప్ప గొప్ప సంస్కృతులు ఉంటాయి. తల్లి కూడా భిక్షే వేయాలి. తల్లి ఉపనయనం అయినటువంటి బిడ్డకి వాడు పాఠశాలలో చేరిన తర్వాత నేను వడ్డిస్తాను అంటే కుదరదు అని అక్కడ ఉద్దేశం మాట్లాడు. చక్కగా వాడి ప్రోటోకాల్ అంతే. వాడు పండితుడు అయ్యేంత వరకు, మళ్ళీ పెళ్ళైన తర్వాత మాత్రమే చక్కగా వాడికి మళ్ళీ మంచి భోజనం అనేది, మృష్టాన్న భోజనం అనేది వాడికి దొరకాలి అనేది. ఇంకొకటి ఉంటుందండి ఉపనయనంలో, అది చాలామందికి
తెలిసి తెలియనట్లుగా ఉంటుంది. మాతృ సహభోజనం అని ఒకటి ఉంటుంది, ఓహో. మీరు చూసే ఉంటారు. ఉమ్. తల్లితో కలిసి భోజనం చేయడం. పాపం తల్లి అండి చిన్నప్పటి నుండి కూడా గోరుముద్దలు పెట్టి తినిపించుంటుంది. అప్పటి వరకు వీడికి ఎంగిలికి సంబంధించినటువంటి నియమాలు ఏమీ ఉండవు. ఉమ్. ఉపనయనం అయిన తరువాత తల్లి ఎంగిలి కూడా వీడు తినకూడదు. ఓహో. అందుకని మాతృ సహభోజనం అంటే చివరిసారిగా తల్లి ఎంగిలి తింటాడు వాడు ఉపనయనం ముందు. అంటే ఇంక నీకు అవకాశం లేదురా నాయన. అప్పుడైనా ఆడబడుచు కూడా ఆడబడుచుని కూర్చోబెడతారు. అవునండి, ఎందుకంటే అప్పచెల్లెళ్ళ ఎంగిలి కూడా ఇంక మళ్ళీ తినకూడదు కదండి. ఉపనయనం అయిపోయినటువంటి వాడు ఎవ్వరి ఎంగిలి తినకూడదు. గురువు యొక్క ఎంగిలి మాత్రం కొన్ని సందర్భాల్లో అంగీకరించారు. ఉమ్. ఎందుకనంటే గురువు సర్వాధికారి, వాడి యందు గురువు వద్ద వీడు అన్ని పరీక్షలు నెగ్గాలి. కావున అది తప్ప ఇంకొక అవకాశం లేదు మాట. ఆ విధంగా మాతృ సహభోజనం అని ఉంటుంది అక్కడ. ఓహోహో. అంటే ఎంగిలి అనేది నిషేధం అండి. ఎంత గొప్ప సంస్కృతి అండి. కోవిడ్లో మనం అంతా బాధపడింది ఎక్కడ చెప్పండి? ఇక్కడే కదండి. ఇక్కడే. అంటే ఈ విధమైన ఆచారం లేకపోవడం వల్ల ఏ విధంగా సంక్రమించింది కోవిడ్. అనేక వైరస్సులు ఏ విధంగా సంక్రమిస్తున్నాయి అంటే ఉపనయనం అనేది మనిషిని నాగరికుణ్ణి చేసేటటువంటి కర్మ. నాగరిక జీవనం జీవించవయా నువ్వు అని చెప్పేసి చక్కగా కూర్చుని మంచినీళ్ళు తాగు, కూర్చుని విసర్జించు. అదేవిధంగా మంచి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక జీవితాన్ని జీవించు. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ లే, చక్కగాను అధ్యయనం చెయ్యి. బ్రహ్మచారికి ఒకటే చెప్పారండి, చదువు. ఉపనయనం అయిన తర్వాత ఉపనయనం నుండి పెళ్లి వరకు వీడి దృష్టి కేవలం విద్య మీద ఉండాలి, ఇంక వేరే దేని మీద ఉండకూడదు. వాడు స్నానం చేయకపోయినా పర్వాలేదన్నారు బ్రహ్మచారి. విద్యార్థి స్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ చదువు ముఖ్యం. మరి సంధ్యావందనం ఎలా చేస్తాడండి అంటారు మీరు. బ్రహ్మచారికి పూర్వకాలంలో ఇతర యుగాల్లో ఏమిటంటే బ్రహ్మచారి స్నానం చేయకపోయినా సంధ్యావందన అధికారం ఉంటుంది. ఎందుకంటే వాడు బ్రహ్మచారి సదా పవిత్రుడు. కానీ కాలాంతరంలో కొంత మళ్ళీ వాటికి వెసులుబాట్లు ఇచ్చి స్నానం వరకు చేయవచ్చు, పర్వాలేదు అన్నారు. కానీ దేహ సౌందర్యం, దేహభ్రాంతి మాత్రం వద్దన్నారు. అందుకే గంధం పెట్టుకోకూడదు బ్రహ్మచారులు, విభూతి ధరించాలి. విభూతి అనేటటువంటిది మీకు త్యాగానికి ప్రతీక. విభూతిని మీరు చూశారనుకోండి, విభూతి తరువాత ఇంకో స్థితి ఉండదు, అంతిమ స్థితి. ఇప్పుడు మీకు ప్రతి వస్తువుకు పరిణామం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక విత్తనం ఉంది, విత్తనం భూమిలో మీరు నాటారు, అదేమో చిన్న మొక్క, చెట్టు పండింది, పండిన తర్వాత ఎండింది, ఎండిన తర్వాత ఆకులు రాలిపోయాయి, చెట్టు కట్టే పూర్తిగా ఎండిపోయి చెట్టు కూలిపోయింది. ఆ కట్టెని మీరు తీసుకుని వచ్చారు, ఎండబెట్టారు, కాల్చారు, కాల్చిన తర్వాత బాగా కాల్చేశారు, కాల్చిన తర్వాత కూడా మళ్ళీ బొగ్గు అవుతుంది, బొగ్గును కూడా కాల్చారు, కాల్చిన తర్వాత ఏమైందండి? బూడిదైంది. బూడిదకు మళ్ళీ పరిణామం లేదు ఇంకా. ఆ విధంగా బూడిద అనేటటువంటిది మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతూ, భస్మం అనేది దాని తరువాత ఇంకొక స్థితి లేదు. మనిషికి మోక్షమే ఎప్పుడూ కూడా లక్ష్యంగా ఉండాలి. అంటే జన్మరాహిత్యం. భస్మానికి ఏ విధంగా అయితే ఇంకా పరిణామం లేదో మనిషికి కూడా అదే విధంగా ఇంకా మరొక జన్మ ఉండకూడదు అని వీడు కృషి చేయాలి అని భస్మం ధరించాలి. అదే గంధం అనుకోండి, భోగం అండి, అది లగ్జరీ, అంతే కదండి. గంధం అంటే ఏం లేదండి, మన భాషలో సెంట్ అని చెప్పాలి మనం, ఒరిజినల్ సెంట్ అది, అంటే న్యాచురల్గా వచ్చేది. అలాంటి గంధం బ్రహ్మచారికి వద్దన్నారు. ఎందుకనంటే అది భోగం కాబట్టి. ఏ విధమైన భోగాలు విద్యార్థికి ఉండకూడదని ఇవన్నీ ఉపనయనంలో బోధిస్తారు. దురదృష్టవశాత్తు ఉపనయనం మరిచిపోతున్నారు, అవసరానికి వాడుకుంటున్నారు. బ్రహ్మచారి జీవనం కూడా మీరు ఏ చదువైనా చదివించండి మీ పిల్లల్ని. బ్రహ్మచారి అనేటటువంటి వాడు, అంటే విద్యార్థి అనేటటువంటి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈ నియమాలు పాటిస్తే మాత్రం గొప్పగా తయారవుతారండి. ఇది ఉపనయనానికి సంబంధించి నేను ఇవ్వదలుచుకున్న వివరణ.